హాయ్ అండి అందరికీ కూడా మా విద్యాలయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అయితే మనం ఈ యొక్క ఏపీ మోడర్న్ హిస్టరీలో భాగంగా ఆంధ్ర ఉద్యమం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఆంధ్ర ఉద్యమం యొక్క కాన్సెప్ట్ అనేది ఎందుకు ప్రారంభమైంది, ఫైనల్గా ఆంధ్ర ఉద్యమం అంటే ఒక 4 దశాబ్దాలకు పైగా కొనసాగినటువంటి యొక్క ఉద్యమ ఫలితంగా చివరికి పొట్టి శ్రీరాములు గారి ఆమరణ నిరాహార దీక్ష చేయడం, చివరికి ఆయన అమరుడు కావడం, ఈ 1953లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబర్ 1వ తేదీన ప్రత్యేకమైనటువంటి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం, ఆ తర్వాత మంత్రిమండలి, ఇవన్నీ కూడా మనము అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అనేది ఇంకా మనం మాట్లాడలేదు. నెక్స్ట్ మనం మాట్లాడతాం విశాలాంధ్ర ఉద్యమం కావచ్చు, ఇప్పుడు మనం చెప్తున్నటువంటి యొక్క తెలంగాణ లేదా హైదరాబాద్ ప్రాంతం మన యొక్క ఆంధ్ర ప్రాంతం అంటే మద్రాసు నుంచి 1953 అక్టోబర్ 1వ తేదీన విడిపోయినటువంటి అంటే తెలుగు ప్రాంతాలతో తెలుగు జిల్లాలతో విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రము, అదేవిధంగా ఒకప్పటి నిజాం పాలనలో ఇప్పటి తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉంటుందో హైదరాబాద్గా అప్పట్లో పిలిచేవారు, హైదరాబాద్ సంస్థానంగా ఇప్పటి తెలంగాణ ప్రాంతాన్ని, ఈ రెండింటినీ కలిపి ఆంధ్రప్రదేశ్గా 1956లో ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు గురించి మనం తదుపరిగా మనం చూస్తాం. విశాలాంధ్ర ఉద్యమం గురించి నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం మాట్లాడతాం. అయితే ఈరోజు మనం చర్చించుకోబోయేటటువంటి ప్రధానమైనటువంటి ఒక చిన్న కాన్సెప్ట్ ఏమిటంటే ఈ ఆంధ్ర ఉద్యమం అంటే ఎప్పుడో 1912 1913 సమయంలో ప్రారంభమైనటువంటి ఈ ఆంధ్ర ఉద్యమం కాన్సెప్ట్ అనేది 4 దశాబ్దాలకు పైగా కొనసాగి చివరికి 1953లో మనకి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రము తమిళుల యొక్క ఆధిపత్యం నుంచి బయటపడి మద్రాసీల యొక్క ఆధిపత్యం నుంచి బయటపడి ఈ యొక్క మద్రాసు సంస్థానం నుంచి మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పాటయ్యామని చెప్పేసి చెప్తా ఉన్నాం. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే ఈ యొక్క 4 దశాబ్దాల కాలంలో ఈ సుదీర్ఘమైనటువంటి పోరాటంలో ఈ సుదీర్ఘమైనటువంటి ఆంధ్ర ఉద్యమంలో ఎన్నో పత్రికలు అనేవి కీలక పాత్ర పోషించాయండి. పత్రికలు ఈజ్ నథింగ్ బట్ న్యూస్ పేపర్స్. అంటే ఒక ఉద్యమం అనేది తీవ్ర రూపం దాల్చడం అంటే ఏ ఉద్యమం అయినా సరే ప్రారంభించేటప్పుడు ఆరంభ సూరత్వమైనటప్పుడు ప్రతి వ్యక్తి కూడా పాల్గొంటాడు, ఉద్యమాన్ని చాలా ఉవ్వెత్తున లేపుతారు. కానీ అది ఒక షార్ట్ టైం పీరియడ్ మాత్రమే. కానీ ఒక ఉద్యమం అనేది ఒక లాంగ్ పీరియడ్ ముందుకు వెళ్ళాలి అంటే ఒక ఉద్యమం ఏ యొక్క లక్ష్యంతో ఉద్యమం ప్రారంభమైందో ఆ లక్ష్యము ఆ యొక్క టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు కూడా దాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లాలంటే పత్రికల పాత్ర, సంస్థల పాత్ర, దాన్ని నడిపించేటటువంటి నాయకుల పాత్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఇందులో భాగంగా ఆంధ్ర ఉద్యమానికి సంబంధించి ఎన్నో పత్రికలు మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ సెపరేట్గా ఇక్కడ పత్రికలు అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టామని చెప్పేసి మరలా ఓవరాల్ అన్ని పత్రికలు చెప్తామని కాదు ఈరోజు క్లాస్లో. ఎందుకంటే ఇండియన్ హిస్టరీలో జాతీయోద్యమం చెప్పేటప్పుడు 50కి పైగా పత్రికల గురించి చెప్పాము. ఏ వ్యక్తి అంటే పర్టికులర్ స్వాతంత్ర సమరయోధుడు వచ్చేటప్పుడు ఆ పర్టికులర్ వ్యక్తికి సంబంధించి అక్కడే ఆయా వ్యక్తులు స్థాపించినటువంటి పత్రిక గురించి మాట్లాడాం. యాజ్ వెల్ యాజ్ ఓవరాల్ అందరి గురించి చెప్పిన తర్వాత ఫైనల్గా పత్రికల పైన కూడా సెపరేట్గా ఒక సెషన్ మాట్లాడడం అనేది జరిగింది. అదేవిధంగా ఏపీ హిస్టరీలో కూడా మనం అదే పందాన్ని అవలంబించామండి. అంటే ప్రతి ఒక్క వ్యక్తి గురించి చెప్పేటప్పుడు అది కాశీనాథు నాగేశ్వరరావు అంటారా, చిలుకూరి వీరభద్రరావు అంటారా, దేవగుప్త శేషాచలపతిరావు అంటారా, ఇలా ఏ వ్యక్తి గురించి కొండా వెంకటప్పయ్య అంటారా, ముట్నూరు కృష్ణారావు అంటారా, ఇలా మనం చెప్పుకున్నామండి. ఆంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి ప్రతి ఒక్క నాయకుడి గురించి మాట్లాడుకుంటూ ఆయా సందర్భంలో ఆ నాయకుడు స్థాపించినటువంటి పత్రిక ఆంధ్ర ఉద్యమంలో ఆ పత్రిక యొక్క పాత్ర ఏమిటనేది మనం మాట్లాడుకున్నాం. కానీ ఈరోజు మనం చూసేది ఏమిటంటే కొన్ని పర్టికులర్ పత్రికలు ఏవైతే ఉంటాయో ఇంపార్టెంట్ ముఖ్యమైన పత్రికలు ఏవైతే ఉంటాయో ఇవి చాలా ఇంపాక్ట్ చూపించండి. నేను మీకు చెప్పినట్టు ఓవరాల్ ఇండియన్ మోడర్న్ హిస్టరీలో ఏపీ మోడర్న్ హిస్టరీలో సుమారు అక్కడో 50 ఎక్కడో 50 అంటే ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ కలిపి 100కి పైగా పత్రికల గురించి మనం మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ నేను చెప్పేటటువంటి కాన్సెప్ట్ ఏమిటంటే ఈరోజు మనం చర్చించుకోబోయేది కొన్ని పర్టికులర్ పత్రికలు ఏవైతే ఉంటాయో అటు జాతీయోద్యమంలో కావచ్చు ఇటు ఆంధ్ర ఉద్యమంలో కావచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది ఏపీ మోడర్న్ హిస్టరీ కాబట్టి మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అవ్వడంలో చాలా పత్రికలు కీలక పాత్ర పోషించాయి. కానీ ప్రజల్లో ప్రజా చైతన్యం తీసుకురావడం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర వహించినటువంటి కొన్ని వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి పత్రికలు ఉన్నాయి. మరి ఏమిటా పత్రికలు అనేది ఈరోజు మనం మాట్లాడుకుందామండి. ఎందుకంటే నేను మీకు మొదటి నుంచి చెప్తున్నట్టు జాతీయోద్యమంలో కావచ్చు ఆంధ్ర ఉద్యమంలో కావచ్చు
ప్రజల్ని సంఘటితం చేయడంలో కావచ్చు, నాయకులను సంఘటితం చేయడంలో కావచ్చు, ప్రజల్లో ప్రజా చైతన్యం తీసుకురావడంలో కావచ్చు, మూఢనమ్మకాల్లో కూరుకుపోయినటువంటి సమాజాన్ని మరలా పునరుజ్జీవనం చేయడంలో కావచ్చు, సాంస్కృతిక పునరుజ్జీవనంలో కావచ్చు, పత్రికల యొక్క పాత్ర అనేది ఎనలేనిది. సో కాబట్టి అందులో భాగంగా ఇప్పుడు మీరు హెడ్డింగ్ పెట్టుకోవాల్సింది ఏమిటంటే ఆంధ్ర ఉద్యమంలో భాగంగా కీలక పాత్ర పోషించినటువంటి పత్రికలు. మిత్రులారా గుర్తుంచుకోవాలి, ఆల్రెడీ పత్రికలన్నింటి గురించి గత క్లాసుల్లో మనం చెప్పుకున్నాము. మనం ఆర్డర్ వైజ్ క్లాసుల్లో చెప్పుకున్న దాంట్లో ప్రతి సందర్భంలో చెప్పుకున్నాము. ఇప్పుడు మీరు పెట్టుకోవాల్సింది ఏమిటంటే ఆంధ్ర ఉద్యమంలో, పర్టికులర్గా ఆంధ్ర మూమెంట్లో, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అవ్వడంలో, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసము ఈ 1912-13 నుంచి 1953 మధ్య కాలంలో, ఈ 44 దశాబ్దాల మధ్య కాలంలో కీలక పాత్ర పోషించిన పత్రికలు ఏమిటి అనేది మనం చూసినట్లయితే మొదటిగా మనం చూడాల్సినటువంటి పత్రిక ఏమిటంటే హిందూ పత్రిక గురించి మనం మాట్లాడుకోవాలండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఈ హిందూ పత్రికకి ఇంపార్టెన్స్ ఏమిటంటే ఈ హిందూ పత్రిక అనేది 1911 ఏప్రిల్ 15న ఈ పత్రికలో తెలుగువారి వెనుకబాటుతనానికి గల కారణం ఏమిటి అని చెప్పేసి ఆ యొక్క శీర్షికతో, అంటే ఆ యొక్క టైటిల్తో ఒక ముద్రణ చేయడం అనేది జరిగిందండి. ఇప్పుడు 1911 ఏప్రిల్ 15వ తేదీన ఈ యొక్క హిందూ పత్రికలో తెలుగువారు వెనుకబాటుతనానికి గల కారణం ఏమిటి అనేటటువంటి ఒక హెడ్డింగ్తో, ఒక శీర్షికతో న్యూస్ పేపర్లో ముద్రించడం అనేది జరిగింది. ఎప్పుడైతే దీన్ని ముద్రించారో వెంటనే ప్రజల్లో చాలా వరకు, అంటే తెలుగు ప్రజలు మనం ఎందుకు వెనుకబడ్డాము, మద్రాసీలు మనం ఏ విధంగా తొక్కేస్తున్నారు అనేటువంటి విషయాలను ప్రతి ఒక్కదాన్ని కూడా స్టాటిస్టిక్స్తో సహా చాలా చాలా ఇంపార్టెంట్ అండి, అంటే లెక్కలతో సహా ఈ యొక్క పత్రికలో ముద్రించడం అనేది జరిగిందండి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఆ హిందూ పత్రికలో ఈ 1911 ఏప్రిల్ 15 సంచికలో వారు స్టాటిస్టిక్స్తో సహా ఎందుకు ముద్రించారని చెప్పేసి చెప్తున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలో ఈ సివిల్ సర్వీస్ ఉద్యోగాలు అనేవి 64 ఉంటే ఆ 64లో 56 మంది ఆంధ్రేతరులు, అంటే మన తెలుగు వారికి ఆ యొక్క ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలు లేవు, కలెక్టర్ ఉద్యోగాలు లేవు. ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి? కేవలం 8 మాత్రమే. అంటే చూడండి, మద్రాసు ప్రెసిడెన్సీలో 40% పైగా భూభాగం కావచ్చు, 50% పైగా జనాభా కావచ్చు, 40% పైగా భూభాగం కలిగి ఉన్నటువంటి మన తెలుగు ప్రజలకి మొత్తం 64 ఈ సివిల్ సర్వీస్ ఉద్యోగాలు ఉంటే అందులో 8 మాత్రమే తెలుగు వారికి ఇచ్చారు. అది ఒకటవ అంశం. అదేవిధంగా మద్రాసు ప్రెసిడెన్సీ మొత్తం మీద ఈ యొక్క జిల్లా న్యాయస్థానాల్లో ఉన్నటువంటి మెజిస్ట్రేట్ పోస్టులు ఏవైతే ఉంటాయో అవి ఓవరాల్ 19 ఉంటే ఆ 19లో తెలుగు వారికి ఒక్క పోస్టు కూడా లేదు. అంటే న్యాయవాద వృత్తిలో మెజిస్ట్రేట్ ఉద్యోగాలలో తెలుగు వారికి అసలు అవకాశమే లేదు. ఇక్కడ పోల్చుకుంటే సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో ఒక 8 అయినా ఉన్నాయి తెలుగు వారికి, కానీ ఈ యొక్క న్యాయవాద వృత్తిలో తెలుగు వారికి అన్యాయం జరిగితే వారి తరపున వాదించడం కోసం, వారి తరపున నిలబడడం కోసము ఒక్క మెజిస్ట్రేట్ కూడా మద్రాసు ప్రెసిడెన్సీలో లేడు. అర్థమైందా లేదని నేను చెప్పేటువంటి విషయము. అంటే మద్రాసీల యొక్క ఆధిపత్యంలో తెలుగువారు ఏ విధంగా వివక్షతలకు గురయ్యారు, ఏ విధంగా తొక్కబడ్డారు అనేటువంటి విషయానికి అన్నింటినీ కూడా పొందుపరుస్తూ స్టాటిస్టిక్స్తో సహా హిందూ పత్రికలో 1911 ఏప్రిల్ 15వ తేదీని ఎప్పుడైతే ఇవన్నీ ముద్రించారో వెంటనే మన తెలుగు ప్రజలకి జ్ఞానోదయం అనేది కలిగింది. అంటే ఈ విధంగా, అంటే ఇప్పుడు మన పరిపాలన మనం చేసుకోవాలి, మన ప్రజలకి కావాల్సినటువంటి అవసరాలను మనం తీర్చాలంటే ఆ యొక్క బ్యూరోక్రసీలో మన యొక్క తెలుగు వారి యొక్క పాత్ర ఉండాలి కదా. తెలుగు వారికి సంబంధించి అవసరాలు తీర్చాలన్నా, తెలుగు ప్రాంతానికి సంబంధించి పరిపాలన చేయాలన్నా మన వాళ్ళ యొక్క పాత్ర ఎంతో కొంత ఉండాలి. ఇప్పుడు ఎక్కడో గుజరాతీ భాష మాట్లాడేవాడు, లేదా ఈశాన్య రాష్ట్రాల్లో అస్సామీ, మణిపూరి భాష మాట్లాడేవాడిని తీసుకొచ్చి ఇక్కడ మన ఆంధ్ర ప్రాంతంలో ముఖ్యమంత్రిగా పెడితే వాడు ఎలా పరిపాలన చేస్తాడు? వాడికి మన భాష రాదు, మన భౌగోళిక పరిస్థితులు తెలియదు, మన రాజకీయ పరిస్థితులు తెలియదు, మనకి కావాల్సిన అవసరాలు తెలియదు. ఎందుకంటే మన భారతదేశం అనేది భిన్నత్వంతో కూడి ఉన్నటువంటి ఏకత్వం. జాతులు కావచ్చు, రీతులు కావచ్చు, మతాలు కావచ్చు, కులాలు కావచ్చు, వీటన్నింటికీ పుట్టినిల్లు. కాబట్టి ఒక్కొక్క పర్టికులర్ ప్రాంతానికి ఒక్కొక్క జాగ్రఫికల్ ఫీచర్స్ ఉంటాయి. మతాల పరంగా భిన్నత్వం ఉంటుంది, కులాల పరంగా భిన్నత్వం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఎవరిని వారు పరిపాలించుకోవాలంటే ఎవరికి వారి అవసరాలు వారికే తెలుస్తాయి. తెలుగువారి అవసరాలు తెలుగువారికే తెలుస్తాయి, తమిళ అవసరాలు తమిళకే తెలుస్తాయి, ఈశాన్య రాష్ట్రాల వారి అవసరాలు ఈశాన్య రాష్ట్రాల వారికి తెలుస్తాయి, ఉత్తర భారతదేశం వారి రాష్ట్రాలు ఉత్తర భారతదేశ ప్రజలకు తెలుస్తాయి. సో కాబట్టి ఇక్కడ మద్రాసులో ఉన్నటువంటి ప్రెసిడెన్సీలో తమిళుల యొక్క ఆధిపత్యము, ఆంధ్రేతరుల యొక్క ఆధిపత్యం అనేది పెరగడంతో మన యొక్క ఆంధ్ర ప్రాంత ప్రజల యొక్క గోడు ఘోష వినేటటువంటి నాయకుడు ఎవరూ కూడా లేడు. నాయకుడిని పక్కన పెట్టండి, రాజకీయ నాయకులను
పక్కన పెట్టండి, పరిపాలనలో బ్యూరోక్రసీలో కీలక పాత్ర పోషించేటటువంటి ఇండియన్ సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో కూడా మన వాళ్ళకి అవకాశం లేదు, న్యాయవాద వృత్తిలో కూడా మన వాళ్ళకి అవకాశం లేదు. సో దీంతో మనం ఏ విధంగా వివక్షతకు గురవుతున్నాం అనేది హిందూ పత్రికలో ప్రచురించడంతో మన తెలుగు ప్రజలకి ఒక ఐకమత్యం అనేది ప్రజా చైతన్యం అనేది మొదలైంది. ఈ విధంగా మనం వివక్షతలకు గురవుతున్నామని చెప్పేసి ఈ పత్రికలో ఈ ప్రచురణ చేయడంతోనే మన వాళ్ళు ఒక ప్రజా చైతన్యం వచ్చింది అన్నటువంటి విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలండి. ఆ తర్వాత చూడాల్సినటువంటి ఇంకొక ప్రధానమైనటువంటి పత్రిక ఏమిటంటే ఆంధ్రకేసరి పత్రిక అని చెప్పేసి చెప్తా ఉన్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది కూడా మనకి. ఈ ఆంధ్రకేసరి పత్రికను మనకి ప్రధానంగా స్థాపించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే చిలుకూరి వీరభద్రరావు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎవరండి? చిలుకూరి వీరభద్రరావు. రాజమండ్రి కేంద్రంగా పనిచేస్తూ ఈ చిలుకూరి వీరభద్రరావు గారు రాజమండ్రి కేంద్రంగా ఆంధ్రకేసరి పత్రికను చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారు. ఈ పత్రిక యొక్క ఇంపార్టెన్స్ ఏమిటంటే ఎందుకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి అంటే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం యొక్క డిమాండ్ అనేది 1912-13లో మొదలైంది అంటున్నాం. అంటే అప్పటికి ఎవరిని మనల్ని పరిపాలిస్తూ ఉన్నాడు? బ్రిటిష్ వాడు. అంటే బ్రిటిష్ వాడికి మనం తెలియజేశాం, అయ్యా ఈ యొక్క మద్రాసీల యొక్క పెత్తనం మేము తట్టుకోలేకపోతున్నాము, మాకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయండి. బ్రిటిష్ వాడు అడిగాడు, ఎందుకురా నీకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం? ఎందుకంటే ఇవయ్యా మా సమస్యలు అని చెప్పేసి ఈ పత్రికల్లో మనం ఎదుర్కొంటున్నటువంటి వివక్షతలు ఇలాంటి స్టాటిస్టిక్స్ కాదు, ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రతిరోజు కూడా ఈ పత్రికలో ముద్రిస్తూ బ్రిటిష్ వారికి డైరెక్ట్గా చెప్పడం అనేది జరిగింది. అయ్యా ఈ విధంగా వివక్షతలు ఎదుర్కొంటున్నాము, సో కాబట్టి మా తెలుగు మాట్లాడే ప్రజలందరికీ కూడా మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైతే మా హక్కుల్ని మేము రక్షించుకున్న వాళ్ళం అవుతాము, దయచేసి మాకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి మహాప్రభు అని చెప్పేసి బ్రిటిష్ వారికి తెలుగు వారి యొక్క గోడు ఘోష ఈ యొక్క ఆంధ్రకేసరి పత్రిక ద్వారా వినిపించినటువంటి మహానుభావుడు ఎవరయ్యా అంటే చిలుకూరి వీరభద్రరావు. సో కాబట్టి ఆంధ్రకేసరి పత్రిక అనేది ఏ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందని చెప్పేసి ఎగ్జామినేషన్లు అడుగుతూ ఉంటాడు. ఏ ఉద్యమం అండి? ఆంధ్ర ఉద్యమంలో. ఆంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించడంలోనూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం మద్రాసీల నుంచి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడంలోనూ బ్రిటిష్ వారికి దాని యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడంలో కీలక పాత్ర పోషించిన ఆంధ్రకేసరి పత్రికను స్థాపించినటువంటి ఆంధ్ర ఉద్యమ నాయకుడు ఎవరని చెప్పేసి అడుగుతూ ఉంటాడు చిలుకూరి వీరభద్రరావు. చిలుకూరి వీరభద్రరావు గారు ఆంధ్రకేసరి అనే పత్రికను ఆంధ్ర ఉద్యమంలో భాగంగా స్థాపిస్తే ఆ పత్రిక ఏ ప్రదేశం కేంద్రంగా నడపబడింది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు? రాజమండ్రి కేంద్రంగా. సో కాబట్టి అన్ని కోణాల్లో చదువుకుంటే ప్రశ్న ఎక్కడి నుంచి ఎగ్జామినర్ అడిగినా సరే ఆన్సర్ చేసేటటువంటి అవకాశం మన దగ్గర ఉంటుంది. సో కాబట్టి అలాంటి పత్రికల్లో ఆంధ్రకేసరి పత్రిక కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఆంధ్ర పేరుతో మల్టిపుల్ న్యూస్ పేపర్స్ వస్తాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రకేసరి అంటున్నాం, ఇది ఒక పత్రిక. అదేవిధంగా ఆంధ్ర పత్రిక అంటున్నాం, ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఆంధ్ర పత్రికను మనకి ప్రత్యేకంగా 1908 సెప్టెంబర్ 9వ తేదీన కాశీనాథును నాగేశ్వరరావు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరు? ఇక్కడ నేను షార్ట్ కట్లో రాశానని మరలా మీరు కేఎన్ రాసుకోవద్దు, మీరు దయచేసి కాశీనాథును నాగేశ్వరరావు అని చెప్పేసి ఫుల్ ఫామ్ రాసుకోండి. సో కాబట్టి ఆంధ్ర పత్రికని 1908 సెప్టెంబర్ 9న బొంబాయి కేంద్రంగా బొంబాయి కేంద్రంగా స్థాపించినటువంటి వ్యక్తి ఎవరి అంటే కాశీనాథును నాగేశ్వరరావు. ఇతను ఎందుకు ఈ యొక్క పత్రికను స్థాపించాడంటే ప్రత్యేకంగా అంటే ఈ పత్రిక ద్వారానే ఆంధ్ర ఉద్యమం అంటే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అవ్వాలంటే ఆంధ్ర ఉద్యమం కొనసాగాలి. ఆంధ్ర ఉద్యమం ముందు జరగాలి అంటే ఆంధ్ర ఉద్యమం కొనసాగించడం కోసం ముందు సభలను ఏర్పాటు చేయాలి. అంటే మనం మాట్లాడుకున్నాం 1913 నుంచి 1917 వరకు కూడా ఈ యొక్క ఆంధ్ర మహాసభల గురించి మనం మాట్లాడుకున్నాం. ఒక్కొక్క సభ ఆ పర్టికులర్ సభలకు నాయకత్వం వహించినటువంటి వ్యక్తులు ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. నేపథ్య సుబ్బారావు గారు కావచ్చు, మోచర్ల రామచంద్రరావు గారు కావచ్చు, అర్థమైంది లేదు వీళ్ళందరి గురించి వివిధ కేంద్రాలుగా విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, అర్థమైంది లేదు గుంటూరు కేంద్రంగా ఏర్పాటు చేసినటువంటి వివిధ రకాల మహాసభలకి నాయకత్వం వహించినటువంటి వివిధ రకాల వ్యక్తుల గురించి మనం మాట్లాడుకున్నామా లేదా? అలాంటి మహాసభల యొక్క ఏర్పాటు యొక్క పాత్రను అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ను ముందుగానే గుర్తించినటువంటి పత్రిక ఏంటంటే చూడండి 1908లో స్థాపించారంటున్నాం. మనకి మహాసభలు 1913 నుంచి 17 వరకు ప్రధానంగా 5 మహాసభలు జరిగాయని చెప్పేసి చెప్తా ఉన్నాం. అంటే వీటి ఏర్పాటు ఫలితంగా ఆంధ్ర ఉద్యమం తీవ్ర రూపం దాల్చడం వీటన్నింటినీ ముందుగానే పసిగట్టినటువంటి మహానుభావుడు ఎవరంటే కాశీనాథ్ నాగేశ్వరరావు. అర్థమైందా లేదండి? ఇంకొక విషయం ఏమిటంటే ఈ మద్రాసీల యొక్క పెత్తనం నుంచి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అవ్వాలంటే ఈ ఆంధ్ర అనే పదం తరచూ కూడా ప్రజల్లో మారుమ్రోగాలి. ఆంధ్ర పేరుతో తమిళుల యొక్క చెవుల్లో చిల్లులు పడాలి అని చెప్పేసి పత్రికకే ఆ యొక్క పేరు పెట్టారు. చూడండి ఆంధ్ర పత్రిక అని చెప్పేసి ఎందుకు పేరు పెట్టారంటే ఆ పదం అనేది ఎక్కువగా వినిపిస్తే ఉద్యమం అనేది అంత తీవ్ర రూపం దాలుస్తుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ మోడర్న్ హిస్టరీలో మనం మాట్లాడుకున్నాం 1905లో ఎప్పుడైతే లార్డ్ కర్జన్ మనకి యొక్క బెంగాల్ని విభజన చేశాడో వెంటనే మనం ప్రారంభించినటువంటి ఉద్యమం స్వదేశీ ఉద్యమం అలియాస్ వందే మాతర ఉద్యమం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మన వాళ్ళు ఒకరితో ఒకరు ఎక్కడ కనిపించినా షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటూ వందే మాతరం అని చెప్పేసి ఒకరితో ఒకరు ఆలింగనాలు చేసుకునేవారు. ఎందుకు అలా చేసేవారు? ఆ ఉద్యమానికి స్వదేశీ ఉద్యమం కాకుండా వందే మాతర ఉద్యమం పేరు బాగా ఫేమస్ అయింది. దాన్ని మనం స్వదేశీ ఉద్యమం కూడా అంటాం. కానీ 1905 అనగానే వచ్చినటువంటి ప్రధానమంత్రి ఉద్యమం అంటే వందే మాతరం అంటాం. కారణం ఏమిటి? ఆ వందే మాతర గేయం ద్వారా బంకించంద్ర చటర్జీ ఆనందమఠ నవల్లో రచించినటువంటి ఆ యొక్క గేయం ఏదైతే ఉంటుందో అది చాలా అంటే ఒక టపాసులా పేలి ప్రజలందరిలో కూడా మన్ననలు పొందినటువంటి గేయం అది. సో దీంతో దాన్ని వందే మాతర గేయంగా పిలుస్తూ మన వాళ్ళు ఎక్కడ కలిసినా వందే మాతరం అని చెప్పేసి పిలిచేవారు. బ్రిటిష్ వారు ముందు వెళ్ళి వందే మాతరం అని నడిచేవారు. ఎందుకు అంటే బ్రిటిష్ వారు నువ్వెవరో యూరప్ ఖండం నుంచి వచ్చి మా భారతదేశంపై పెత్తనం చలాయించి మా భారతదేశంలో ఉన్న సంపదను నీ యొక్క ఖండానికి తరలించకపోతా ఉంటే మేము చేతగాని వాళ్ళ చూస్తూ ఉండాలా? సో కాబట్టి మా యొక్క హక్కు ఇది, స్వరాజ్యం నా జన్మ హక్కు అన్నాడు బాలగంగాధర్ తిలక్. సో కాబట్టి మా హక్కుల్ని మా దేశాన్ని మేము పరిపాలించుకుంటాం, నువ్వెవడరా భయ్ మా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్పేసి వందే మాతరము అంటే మా దేశాన్ని మేము పరిపాలించుకుంటాము, నీ పెత్తనం ఇక్కడ ఏంటని చెప్పేసి పదే పదే ఆ యొక్క పదాన్ని ఉపయోగించేవారు. కారణం ఏమిటి? ఆ వందే మాతరం అనే పదం వింటేనే బ్రిటిష్ వాడికి కంపరం ఎత్తేది. అదేవిధంగా ఇక్కడ మనం దీనికి అన్వయింపు చేసుకోవాలి. మద్రాసీలు అడ్డుకుంటున్నారు, చక్రవర్తుల రాజగోపాలాచారి అని చెప్పేసి చెప్తా ఉంటాం, గుత్తు కేశవ పిల్ల అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఇలా వివిధ రకాల వ్యక్తుల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. వీరు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని వ్యతిరేకించారు. ఈవెన్ మన తమిళనాడు మద్రాసు బోర్డర్లో ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతం మన నాయకులు కూడా కొంతమంది ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అవ్వడానికి వ్యతిరేకించారు. కారణాలు ఏమిటనేది గత క్లాసుల్లో మనం మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ మనకి కావాల్సింది ఏమిటి? ఆంధ్ర పత్రిక అని చెప్పేసి పత్రికకే ఆంధ్ర అని పేరు పెట్టడానికి గల కారణం ఏమిటంటే ఈ ఆంధ్ర అనే పదం ఎంత ఎక్కువగా వాడుకలోనికి వస్తే, ఎంత ఎక్కువగా మనం ఉపయోగిస్తే అది ప్రజల్లోనికి అంత ఎక్కువగా వెళ్తుందని చెప్పేసి కాశీనాథ్ నాగేశ్వరరావు గారు ఆ పత్రికకి ఆంధ్ర పత్రిక అని చెప్పేసి పేరు పెట్టారు. 1908 సెప్టెంబర్ 9న బొంబాయి కేంద్రంగా స్థాపించారు. ఇది మనకి 1914 వరకు కూడా వీక్లీ పేపర్గా వచ్చేదండి. అంటే వీక్లీ అంటే ఏమిటి? వారానికి ఒకసారి వచ్చేది. చూడండి, దినపత్రిక అంటాం, ప్రతిరోజు వచ్చేది. వారపత్రిక అని చెప్పేసి చెప్తా ఉంటాం, అంటే ఏమిటి? 7 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి వచ్చేది. పక్షపత్రిక అంటాం 15 రోజులు, మాసపత్రిక అంటాం నెల రోజులు. సో కాబట్టి పత్రికల్లో డిఫరెంట్ పత్రికలు ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. పక్షము అంటే 15 రోజులకు వచ్చేది, మాసము అంటే నెల రోజులకు ఒకసారి వచ్చేది, దినపత్రిక అంటే ప్రతిరోజు వచ్చేది, వారపత్రిక అంటే వారానికి ఒకసారి వచ్చేది. అలా 1914 వరకు కాశీనాథ్ నాగేశ్వరరావు గారు బొంబాయి కేంద్రంగా స్థాపించినటువంటి ఆంధ్ర పత్రిక అనేది వీక్లీ పేపర్గా వచ్చేది, ప్రతి వారానికి ఒకసారి వచ్చేది. వారానికి ఒకసారి వచ్చినా సరే ప్రజల్లో ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా చూపించింది ఆంధ్ర పత్రిక. సో దీంతో ఏం చేశారు? 1914 నుంచి కూడా దినపత్రికగా మార్చడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా అప్పటి వరకు బొంబాయి కేంద్రంగా ఆంధ్ర పత్రిక పనిచేసేది. కానీ ఎక్కడో బొంబాయిలో ఉండి ఆంధ్ర ఉద్యమం కావాలని చెప్పేసి పత్రిక ప్రచురణ చేస్తే ఎలా? ఎవడిలో మనం కోపం తీసుకురావాలి, ఎవడిలో మనం మార్పు తీసుకురావాలి, ఎవడికి వ్యతిరేకంగా మనం ఆంధ్ర ఉద్యమం చేస్తున్నాం? మద్రాసీలకు వ్యతిరేకంగా. సో కాబట్టి ఈ యొక్క పత్రిక యొక్క కేంద్రం ఏదైతే ఉంటుందో, ముద్రించే ముద్రాలయము, నడిపేటటువంటి నాయకులు ఏదైతే ఉంటుందో, ఆ ప్రధాన హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మద్రాసుకు మార్చుదామని చెప్పేసి బొంబాయి నుంచి 1914లో ఆంధ్ర పత్రిక యొక్క హెడ్ క్వార్టర్స్ని ఎక్కడికి మార్చారంటే మద్రాసుకు మార్చడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా 1910 నుంచి కూడా ఇదే ఆంధ్ర పత్రికలో ఉగాది సంచికలను కూడా ముద్రించడం అనేది జరిగింది. ఉగాది సంచికలు అంటే ఏంటి? తెలుగువారు నూతన సంవత్సరము చాలా అద్భుతంగా జరుపుకునేటువంటి పండుగ ఉగాది పర్వదినం అని చెప్పేసి చెప్తా ఉంటాం. రీసెంట్గా మనం జరుపుకున్నాం. ఆ ఉగాది పండుగ రోజుని ప్రత్యేకంగా ఆంధ్ర పత్రికలలో సెపరేట్గా పెద్ద వ్యాసాలు రాసేవారు. మద్రాసీల యొక్క పెత్తనము, తెలుగు వారికి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అవ్వడం విషయంలో. ఎందుకంటే ఇది మా పండుగలు మేము జరుపుకుంటాము, మా భౌగోళిక పరిస్థితులు మాకు వేరుగా ఉన్నాయి, మా తెలుగు భాషను మేము రక్షించుకుంటాము, మా సంస్కృతిని మేము రక్షించుకుంటాము, మహాప్రభు మీ యొక్క పెత్తనం నుంచి మాకు విముక్తి కలిగించండి అని చెప్పేసి మద్రాసీలకు వ్యతిరేకంగా మద్రాసు కేంద్రంగా ఈ యొక్క పత్రికని 1914 నుంచి కూడా నడపడం అనేది జరిగింది. 1914 వరకు వీక్లీ పేపర్గా ఉంటే 1914 తర్వాత నుంచి కూడా అది డైలీ పేపర్గా మారింది. 1914 ముందు వరకు కూడా బొంబాయి కేంద్రంగా ఆంధ్ర పత్రిక నడిచి 1914 తరువాత నుంచి కూడా ఇది మద్రాసు కేంద్రంగా ఈ యొక్క పత్రిక నడిచింది అనుకున్న విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో కాబట్టి ఆంధ్ర అనేటప్పుడు ఆంధ్ర కేసరి ఇంపార్టెంట్, ఆంధ్ర పత్రిక ఇంపార్టెంట్, ఇంకోటి కూడా ఉంది. ఏమిటి? ఆంధ్ర ప్రకాశిక అని చెప్పేసి చెప్తా ఉంటాం. చాలా ఇంపార్టెంట్ అండి ఈ పత్రిక కూడా. దీన్ని ఎవరు స్థాపించారు? 1885లో ఈ యొక్క మద్రాసు కేంద్రంగా స్థాపించిన వ్యక్తి ఎవరు అంటే ఏసి పార్థసారథి నాయుడు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. చాలా ఇంపార్టెంట్ అండి.
ఏసీ పార్థసారథి నాయుడు స్థాపించినటువంటి పత్రిక ఏమిటంటే ఆంధ్ర ప్రకాశిక. 1885లో దేని కేంద్రంగా? మద్రాసు కేంద్రంగా. ఇది బొంబాయి కేంద్రంగా స్థాపించారు, తరువాత మద్రాసు కేంద్రంగా మార్చారు ఆంధ్ర పత్రికని. కానీ ఇది స్థాపించడమే 1885లో డైరెక్ట్గా మద్రాసు కేంద్రంగా ఏసీ పార్థసారథి నాయుడు గారు స్థాపించారండి. అంటే చూడండి, ఆంధ్ర కేసరి అంటే చిలుకూరు వీరభద్రరావు, ఆంధ్ర ప్రకాశిక అంటే ఆంధ్ర పత్రిక అంటే ఆంధ్ర న్యూస్ పేపర్ అంటే కాశీనాథ్ నాగేశ్వరరావు, ఆంధ్ర ప్రకాశిక అంటే మనకి ప్రత్యేకంగా ఎవరండి? ఏసీ పార్థసారథి నాయుడు. ఈ పత్రిక ఇక్కడ చెప్పామని చెప్పేసి మరలా ఇది ఆంధ్ర ఉద్యమానికి రిలేటెడ్ అనుకోకండి. ఈ పత్రిక తరువాత కీలక పాత్ర పోషించింది, కానీ ప్రధానంగా 1885లో స్థాపించారంటున్నాం. ఈ పత్రిక దేనికోసం అంటే, ఈ పత్రిక మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు కూడా మీరు చూసుకున్నట్లయితే ఓవరాల్ దేని గురించి ఉంటుందంటే మనకి బ్రిటిష్ ప్రభుత్వాన్ని విమర్శించడమే. మీరు దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకపోతే నేను మీకు చెప్తాను. ఈనాడు పేపర్ మీరు చూడండి, అందులో ఉండేటటువంటి మ్యాటర్ తక్కువ, పర్టికులర్ పార్టీ ఎక్స్ అనే పార్టీకి సంబంధించినటువంటి మ్యాటర్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. సాక్షి పేపర్ చూడండి, పనికొచ్చేటటువంటి విషయాలు తక్కువ, ఓవరాల్ పొలిటికల్కి సంబంధించిన న్యూస్ ఎక్కువగా ఉంటుంది. ఇది మనకు తెలిసిందే, యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇది సత్యం. ప్రతిరోజు పేపర్ మన ఇంటికి వస్తుంది కాబట్టి మనం చూస్తూ ఉన్నాం. చూస్తే పొలిటికల్ న్యూస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రతిపక్షాలను విమర్శించడము, ఒక పర్టికులర్ పత్రిక అనేది ఒక పర్టికులర్ పార్టీకి వహిస్తూ, అది ఏ పత్రికైనా కావచ్చు అండి. ఇక్కడ రాజకీయాల పరంగా మీరు దయచేసి అభ్యర్థులు ఎవరికి కూడా అలాంటి ఆలోచనలు ఉండకూడదు. నేను చెప్పిన విషయం ఏంటంటే అర్థమవడం కోసం చెప్తా ఉన్నాను. ఒక పత్రికలో ఇంకొక పార్టీకి సంబంధించిన విమర్శలు రాస్తే ఆ పర్టికులర్ పత్రికలో ఈ పార్టీకి సంబంధించిన విమర్శలు రాయడం అనేది జరుగుతుంది. ఓవరాల్ పత్రికలు మెజారిటీ అదే ఉంటుంది. అలా ఈ ఆంధ్ర ప్రకాశిక అనే పత్రికలో ఏసీ పార్థసారథి నాయుడు గారు స్థాపించిన పత్రికలో మొదటి పేజీ నుంచి చివరి వరకు కూడా ఏం రాసేవారంటే బ్రిటిష్ ప్రభుత్వాన్ని విమర్శించడమే. ఈ బ్రిటిష్ వాడి పరిపాలన వల్ల భారతదేశం అనేది ఏ విధంగా వెనుకబడుతుంది, భారతదేశ సంపద ఏ విధంగా లండన్ ప్రాంతానికి తరలించుకుపోతుంది అనే విషయాన్ని, బ్రిటిష్ ప్రభుత్వం యొక్క పరిపాలన, వారు చేసిన సంస్కరణలు అన్నింటినీ కూడా విమర్శించడమే పనిగా ఈ పత్రికను అనేది నడపడం అనేది జరిగిందండి. ఎవరు? ఏసీ పార్థసారథి నాయుడు. సో కాబట్టి టైం పీరియడ్ని బేస్ చేసుకొని కూడా పర్టికులర్ పత్రిక అనేది జాతీయోద్యమంలో కీలక పాత్ర పోషించిందా లేదా ఆంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందా అనేటువంటి విషయాలు మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అండి. మరి ఇక్కడ ఆంధ్ర ఉద్యమం అంటున్నాం, ఆంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పత్రికల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. అయితే ఇక్కడ ఓవరాల్ ఆంధ్ర ఉద్యమం పత్రికలు అనేటప్పుడు కూడా మనకు సంబంధించిన పత్రిక కాబట్టి ఏసీ పార్థసారథి నాయుడు పత్రిక ఇక్కడ అది కూడా రాసుకోండి. ఎందుకంటే ఎగ్జామినేషన్లు అడగవచ్చు. ఆంధ్ర ప్రకాశిక పత్రిక ఆల్రెడీ అడిగాడు కూడా. స్థాపించిన వ్యక్తి ఎవరు? ఏసీ పార్థసారథి నాయుడు. దేని కేంద్రంగా? మద్రాసు కేంద్రంగా. ఎప్పుడు స్థాపించారు? 1885. దీని ప్రధాన ధ్యేయం ఏమిటి? బ్రిటిష్ ప్రభుత్వాన్ని విమర్శించడమే ధ్యేయము. అర్థమైంది లేదండి? మరి ఇక్కడ ఆంధ్ర ఉద్యమానికి వ్యతిరేకంగా స్థాపించబడినట్టు, ఆంధ్ర ఉద్యమం కోసం స్థాపించబడినటువంటి ప్రధానమైనటువంటి ఇంకొక పత్రిక ఏమిటంటే దేశాభిమాని పత్రిక అని చెప్పేసి చెప్తా ఉన్నామండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. దీన్ని ఎవరు స్థాపించారంటే దేవగుప్త శేషాచలపతిరావు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. దేవగుప్త శేషాచలపతిరావు ఏమిటి సంపాదకత్వం వహించినటువంటి పత్రిక ఏమిటంటే దేశాభిమాని పత్రిక. ఈ దేశాభిమాని అయినటువంటి పత్రిక 1908 వరకు కూడా ఎలా వచ్చేది? వీక్లీ మ్యాగజైన్గా వచ్చేది. అంటే వీక్లీ పత్రిక వచ్చేది వారానికి ఒకసారి. కానీ ఇది కూడా తెలుగు ప్రజల్లో ప్రజా చైతన్యం తీసుకురావడం సఫలీకృతమైంది కాబట్టి 1908 నుంచి దీన్ని కూడా దేనిగా మార్చారు? దినపత్రికగా, అంటే డైలీ న్యూస్ పేపర్స్గా మార్చడం అనేది జరిగింది. సక్సెస్ అయింది అంటే డైలీ న్యూస్ పేపర్స్గా మార్చడం అనేది జరిగింది. అర్థమైందా లేదని నేను చెప్పేటటువంటి విషయము. అయితే ఈ యొక్క దేశాభిమాని అనేటువంటి పత్రికను స్థాపించింది దేవగుప్త శేషాచలపతిరావు అయినప్పటికీ కూడా ఈ పత్రికలో ప్రజల్లో రక్తం ప్రవహించేలా చేయడం, వెంటనే వీలైనంత త్వరగా జాతీయోద్యమాన్ని కొంతసేపు పక్కన పెట్టి ముందు ఆ బ్రిటిష్ వాడితో పోల్చుకుంటే మద్రాసీల యొక్క పెత్తనం తట్టుకోలేకపోతున్నాము, ఈ మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చెయ్యండి అని చెప్పేసి ఈ శేషగిరిరావు అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఎవరండి? శేషగిరిరావు. ఇతను డైలీ అందులో వ్యాసాలు రాసేవాడు, పెద్ద పెద్ద ఎస్సేస్ రాసేవాడు. ప్రజలకు తెలియజేయడం కోసం, ప్రజల్లో మార్పు తీసుకురావడం కోసం. ఎంతసేపు ఇళ్లల్లో కూర్చొని మాకు ఆంధ్ర కావాలి అంటే రాదు, భారతదేశానికి స్వాతంత్రం కావాలంటే రాదు. సో కాబట్టి అందరూ రండి అంటే వాళ్ళు ఎలా వస్తారు? వాళ్ళలో మోటివేషన్, ప్రజా చైతన్యం తీసుకురావాలి. అర్థమైంది? అలా చేయాలి అంటే పత్రికల్లో వ్యాసాలు రాయాలి. అలా ప్రజల్లో మార్పు తీసుకొచ్చే విధంగా డైలీ కూడా దేవగుప్త శేషాచలపతిరావు గారు స్థాపించినటువంటి దేశాభిమాని పత్రికల్లో వ్యాసాలు రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే శేషగిరిరావు. ఇతను ఆంధ్ర ప్రాంతం వెనుకబాటు కారణం ఏమిటి? ఇతను కూడా చెప్పాడు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు పడకపోవడానికి గల కారణము, పరిపాలన విషయంలో మన పట్ల జాప్యం చూపించడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే ఇతను చెప్పినటువంటి ప్రైమరీ రీజన్స్ ఏమిటంటే ఇతను చెప్పిన కరెక్టే. ఏమన్నాడు?
ఏమిటి రాజధాని అయినటువంటి అంటే మద్రాసు ప్రెసిడెన్సీ మొత్తానికి రాజధాని అయినటువంటి మద్రాసు పట్టణం అనేది ఆంధ్ర ప్రాంతానికి చాలా దూరంగా ఉంది కాబట్టి అభివృద్ధి ఫలాలు అనేవి ఆంధ్ర ప్రాంత ప్రజలకు అందట్లేదు, అందుకే తెలుగు ప్రజలు వెనుకబడ్డారని చెప్పేసి శేషగిరిరావు గారు తన యొక్క వ్యాసాల్లో పొందుపరిచారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుత కాలానికి మనం అన్వయింపజేసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 రాజధానులు అనేటప్పుడు కొంతమంది రాయలసీమ నాయకులు సమర్థించడము, అదేవిధంగా కొంతమంది విమర్శించడము, అదేవిధంగా మనం 1937 సమయానికి శ్రీబాగ్ ఒడంబడిక సమయానికి మనం వెళ్తే అప్పుడు కూడా చూడండి శ్రీబాగ్ ఒడంబడిక దేనికి రాజధాని ఆంధ్ర ప్రాంతంలో ఉంటే హైకోర్టు అనేది రాయలసీమలో ఉండాలి, హైకోర్టు రాయలసీమలో ఉంటే రాజధాని ఉండాలి, ఇందులో ఏదో ఒకటి మాకు కల్పించాలి. ఎందుకు ఆ డిమాండ్ కోరారు శ్రీబాగ్ ఒడంబడిక ద్వారా? ప్రత్యేకంగా పెద్ద మనుషులు ఒప్పందే అని చెప్పేసి చెప్తా ఉంటాం, ముల్కీ నిబంధనలు అని చెప్పేసి చెప్తా ఉంటాం, అదేవిధంగా శ్రీబాగ్ ఒడంబడిక అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఇవేమిటండి మనకి ప్రత్యేకంగా అటు తెలంగాణ నాయకులు కావచ్చు, ఇటు రాయలసీమ నాయకులు కావచ్చు, మన ఆంధ్ర ప్రాంత ప్రజలు అంటే ఈ కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాల యొక్క ప్రజల నాయకుల యొక్క డామినేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి రేపు పొద్దున్న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయితే మేము అభివృద్ధి ఫలాలకు నొచ్చుకోము, మీరు రాజధానిని తీసుకెళ్లి ఎక్కడో మీ యొక్క ఉత్తర సర్కార్ జిల్లాల్లో ఏర్పాటు చేసుకుంటే రాజధాని మాకు దూరంగా ఉంటుంది కాబట్టి ఇప్పటికే మాకు నీటి సౌకర్యాలు లేవు, రాయలసీమ ప్రాంతం అనేది ఎప్పుడు కూడా కరువు కాటవాలతో తూగుతూ ఉంటుంది. సో కాబట్టి మా ప్రాంతంలో ఏదో ఒకటి హైకోర్టు కానీ రాజధాని కానీ ఏర్పాటు చేస్తే మేము అభివృద్ధి ఫలాలను పొందగలము, డెవలప్మెంట్ అనేది ఇక్కడ జరుగుతుంది అని చెప్పేసి. ఇప్పుడు రాజధాని వైజాగ్ మారుస్తున్నారని చెప్పేసి ఎప్పుడు చెప్పారు? వైజాగ్లో మీరు రేట్లు చూడండి, ముందే రేట్లు ఎక్కువ వైజాగ్లో భూమి రేట్లు, కానీ ఒకేసారి అమాంతంగా పెరిగాయి. పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా వైజాగ్ చుట్టుపక్కల ఉన్న ఆర్కే బీచ్ కావచ్చు, రుషికొండ బీచ్ ప్రాంతాల్లో ఎన్నో లేఅవుట్లు తీసుకున్నారు. కారణం ఏమిటి? రాజధాని వచ్చిందంటే అక్కడ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో అలా రాజధాని కావచ్చు, హైకోర్టు కావచ్చు, విశ్వవిద్యాలయాలు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఇలా ఎక్కువగా ఏ ప్రాంతాల్లో ఉంటాయి ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఆబ్వియస్లీ డెవలప్ అవుతాయి. అర్థమవుతుందిలే, పారిశ్రామికంగా కావచ్చు, ఇండస్ట్రియల్గా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఏదైనా సరే. సో అలా తెలుగు ప్రాంతం వెనుకబాటుతనానికి గల ప్రధాన కారణం ఏమిటంటే మద్రాసు అనే రాజధాని తెలుగు ప్రాంతానికి చాలా సుదీర్ఘంగా ఉంది, దూరంగా ఉంది కాబట్టి అభివృద్ధి ఫలాలకు నోచుకోవట్లేదు. ఇంకొక విషయం ఏమిటంటే ఓవరాల్ మద్రాసు ప్రెసిడెన్సీలో తెలుగువారు భాగంగా ఉన్నారు. అయితే ఆ మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా పరిపాలన చేస్తున్నటువంటి అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరికి కూడా తెలుగు రాదు. మన గోడు ఘోష ఇవతల వాడికి అర్థం అవ్వాలి అంటే నువ్వేం చేయాలి? నీ భాష వాడికి అర్థమై ఉండాలి. ఒక బెంగాలీ వాడిని తీసుకొచ్చి ఒక తెలుగు వాడిని తీసుకొచ్చి ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకోండి అంటే మనసు విప్పు కాదు, ఏం విప్పి మాట్లాడుకున్నా వీడి ఘోష వాడికి అర్థమవుదు, వాడి ఘోష వీడికి అర్థమవుదు. అలా తెలుగు ప్రాంత ప్రజల యొక్క గోడు ఘోష తమిళులకు అర్థం కావట్లేదు. తమిళనే కాదు, ఆంధ్రేతరులు ఎవరైనా సరే అక్కడ ఉన్నవాళ్ళు అంటే మనం చెప్పాలంటే ఆ తమిళనే చెప్పాలి, ఎందుకంటే వాళ్ళ డామినేషన్ ఎక్కువ కాబట్టి. తెలుగువారు ఎవరూ లేరు కాబట్టి మన యొక్క గోడు ఘోష వినే నాదులు లేడు. అంటే భాష పరంగా ఇక్కడ లోపం ఉంది, రాజధాని పరంగా ఇక్కడ లోపం ఉంది, అదేవిధంగా ఈవెన్ పరిపాలన చేసేటటువంటి బ్యూరోక్రసీలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో ఆ అధికారుల కింద ఉన్నటువంటి డిప్యూటీ అధికారులకు కూడా తెలుగు రాదు, మన వాళ్ళు తెలుగు వారిగా ఏర్పాటు చేయలేదు. సో అధికారులు అధ్యక్ష పదవులు మీరు తీసుకున్నారు, ప్రముఖమైనటువంటి పదవులన్నింటిలో మీరు ఉన్నారు, కానీ మీ కింద ఉన్నటువంటి ఉపాధ్యక్ష పదవులు, మీ కింద పనిచేసేటువంటి సహోద్యోగులు, వాళ్ళలో అయినా సరే తెలుగు వారిని ఏర్పాటు చేస్తే మీకు అర్థమయ్యేలే మా యొక్క సమస్యలు మీకు తెలియజేస్తారు కదా. కానీ ఆ సహ ఉద్యోగులను కూడా మీరు మీ యొక్క తమిళంలోనే ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంకా మా యొక్క అభివృద్ధి ఇంకెక్కడ చెందుతుంది, మేము ఇంకెక్కడ అభివృద్ధి చెందుతాము, మా హక్కులు ఇంకెక్కడ రక్షించబడతాయని చెప్పేసి ఈ యొక్క శేషగిరిరావు గారు చాలా అద్భుతమైనటువంటి వ్యాసాలని ఆంధ్ర ఉద్యమము ముందుకు తీసుకెళ్లడం కోసము, తెలుగు ప్రాంతం ఎందుకు వెనుకబడింది అన్న చెప్పడం కోసము ఎన్నో వ్యాసాలను దేశాభిమాని పత్రికలు రాశాడు. ఎగ్జామినేషన్ అడుగుతూ ఉంటాడు. మనకి దేవగుప్త శేషాచలపతిరావు గారు స్థాపించినటువంటి దేశాభిమాని పత్రికల్లో వ్యాసాలు రాసి ప్రజా చైతన్యం, ఆంధ్ర ఉద్యమంలో భాగంగా ప్రజా చైతన్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే శేషగిరిరావు. ఇతర రచించినటువంటి వ్యాసాలను ఆధారంగా చేసుకొని ఇప్పుడు ఇంకొక పత్రిక రాసుకోవాలి. ఏమిటి? కృష్ణా పత్రిక. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కృష్ణా పత్రిక అనగానే ముట్నూరు కృష్ణారావు, విపిన్ చంద్రపాల్ అని చెప్పేసి మనం చెప్తా ఉంటాం. ఏమిటి? ఈ కృష్ణా పత్రికలో అద్భుతమైనటువంటి వ్యాసాలు రాసేవాడు ముట్నూరు కృష్ణారావు. నెక్స్ట్ హెడ్డింగ్ అదే పెట్టుకోండి. హిందూ పత్రిక మాట్లాడాం, ఆంధ్రకేసరి, ఆంధ్ర పత్రిక, ఆంధ్ర ప్రకాశిక, దేశాభిమాని, కృష్ణా పత్రిక. సో శేషగిరిరావు గారు రాసినటువంటి వ్యాసాలను ఆధారంగా చేసుకొని, అయితే కృష్ణాపత్రిక అంటే మరలా మనం దీనికి సంబంధించిన హిస్టరీ మాట్లాడుకుంటే కృష్ణాపత్రిక 1902లో కొండా వెంకటప్పయ్య గుంటూరు అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో గుంటూరు గ్రంథంగా కొండా వెంకటప్పయ్య గారు కృష్ణాపత్రికను స్థాపించారు.
కానీ 1905 నుంచి 1902లో కొండా వెంకటప్పయ్య గారు స్థాపిస్తే 1905 నుంచి కృష్ణా పత్రిక పైన అధికారాలు సంపాదకత్వం అనేది ఎవరు తీసుకున్నారండి? ముట్నూరు కృష్ణారావు గారు తీసుకోవడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఈ పత్రికల్లో కూడా ఏమి పొందుపరిచేవారు? టైం పీరియడ్ చూడాలి ఇక్కడ మీరు. 1905 2 అంటున్నాం అంటే ఇంకా ఆంధ్ర ఉద్యమం 1912, 13 నుంచి ప్రారంభమవుతుంది. అలా ఆంధ్ర ఉద్యమం ప్రారంభం అవ్వడం కోసము, ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసము, ఆంధ్ర ఉద్యమానికి తెలుగు వారికి జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి ఈ యొక్క కృష్ణా పత్రికలో చాలా అద్భుతంగా పొందుపరిచేవారు. ఈవెన్ బ్రిటిష్ వారిని వ్యతిరేకించడంలో కూడా కృష్ణా పత్రిక అనేది చాలా కీలక పాత్ర పోషించిందండి. ఒకసారి ఎగ్జామినేషన్ అడిగినాడు, ఏమిటి 1918 జూలై మంత్లో, జూలై 13 ఎగ్జాక్ట్ డేట్ మాట్లాడుకుంటే 1918 జూలై 13వ తేదీన ఏమిటి ఈ యొక్క కృష్ణా పత్రికలో వెలువరించినటువంటి ప్రత్యేక సంచికలో ఈ 1919లో ఏర్పాటు చేసినటువంటి మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణల చట్టాన్ని కొండను తవ్వి ఎలుకని పట్టినట్లు ఉంది అని చెప్పేసి విమర్శించినటువంటి పత్రిక ఏమిటని చెప్పేసి ఎగ్జామినేషన్లో అడిగి ఉన్నాడు. ఏమిటండి మీకు తెలుసు బ్రిటిష్ వాడు మనల్ని ఏమిటి మభ్యపెట్టడం కోసము ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీలో భాగంగా 1905లో బెంగాల్ విభజన చేశాడు. 1909 ద్వారా బెంగాల్ విభజనలో కీలక పాత్ర పోషించడం, ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాడు. 1919 ఏప్రిల్ 13వ తేదీన జలియన్ వాలాబాగ్ సంఘటన అంటే సిక్కులకు నష్టం జరిగింది. వాళ్ళని శాంతిపరచడం కోసం 1919 మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణల చట్టం ద్వారా సిక్కులకు రిజర్వేషన్లు కల్పించాడు. ఇవన్నీ మనం చూసింది. సిక్కులకు కావచ్చు, యూరోపియన్లకు కావచ్చు, వీళ్ళందరికీ కల్పించాడు. 1935 ద్వారా ఎస్సీ ఎస్టీలకు కల్పించాడు. అయితే 1935 చట్టాన్ని 1909 మింటో మార్లే సంస్కరణల చట్టాన్ని కొంత మనం పక్కన పెడితే ఇక్కడ కృష్ణా పత్రికకి రిలేటెడ్గా ఉన్నటువంటి 1919 స్థాపించబడింది 1902, 1905 నుంచి ఇతర నాయకత్వం వహించారండి. కానీ ఇక్కడ కృష్ణా పత్రిక యొక్క పాత్ర ఏమిటంటే బ్రిటిష్ వారిని విమర్శించడంలో కావచ్చు, ఆంధ్ర ఉద్యమంలో కావచ్చు చాలా కీలక పాత్ర పోషించింది. మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణల చట్టాన్ని బహిరంగంగా తన పత్రికల్లో విమర్శించడం అనేది జరిగిందండి. కొండను తవ్వి ఎలుకను పెట్టినట్టు ఎప్పుడు ఉపయోగిస్తాము ఈ నాడు మనము అంటే చాలా ఎక్కువ మొత్తంలో పనిచేసి ఫలితం మాత్రం తక్కువ మొత్తంలో పొందితే దాన్ని మనం కొండను తవ్వి ఎలుకను పెట్టినట్లుంది అని చెప్పి చెప్తా ఉంటాం. అలా నువ్వు పెద్ద పెద్ద చట్టాలు చేస్తున్నావు, మింటో మార్లే అంటున్నావు, మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ అంటున్నావు, భారత ప్రభుత్వ చట్టం అంటున్నావు, ఇలాంటి నువ్వు ఎన్నో చెప్తున్నావు. వీటి వల్ల మాకు ఎటువంటి ఉపయోగం లేదు, ఎటువంటి ప్రతిఫలాలు మేము పొందట్లేదు, పనికిరాని చట్టాలు చేస్తున్నావు. పోనీ చేసిన అందులో అమలు పరచడం కోసం మంచి అంశాలు, మా భారతీయులకి మేలు చేసిన అంశాలను పొందుపరిచిన అవి పేపర్లకే పరిమితం అవుతున్నాయి తప్పితే అవి కార్యరూపం దాల్చట్లేదని చెప్పేసి విమర్శించినటువంటి తెలుగు పత్రిక ఏమిటయ్యా అంటే కృష్ణా పత్రిక. దానికి సంపాదకత్వం వహించినటువంటి వ్యక్తి ముట్నూరు కృష్ణారావు. 1905 నుంచి దానికంటే ముందంటే కొండా వెంకటప్పయ్య గారు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అర్థమైంది లేదండి. కృష్ణా పత్రికకి ఇంకో ప్రధానమైనటువంటి ఇంపార్టెన్స్ ఏమిటంటే చాలా మంది విమర్శించేవారు, ఏమయ్యా భారతదేశానికి స్వాతంత్రం రావలేదు కదా, మీ మధ్యలో మీ గోల్ ఏమిటి, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏమిటి, కొంతసేపు ఆగొచ్చు కదా, స్వాతంత్రం వచ్చిన తర్వాత మీ ఆంధ్ర ఉద్యమాన్ని ప్రారంభించవచ్చు కదా అంటే అప్పుడు మన యొక్క కృష్ణా పత్రికలోనే వివిధ రకాల వ్యక్తులు వ్యాసాలు రాసేవారు. పత్రిక మాకు ఇవ్వండి మేము రాస్తామని చెప్పి. ఏమని? నరనరాన మా శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భాగం కూడా స్వాతంత్ర కాంక్షను కోరుతుంది. స్వాతంత్ర కాంక్షను కోరుతూ అందులో భాగంగానే మేము ఆంధ్ర ఉద్యమాన్ని చేస్తున్నాం కాబట్టి ఆంధ్ర ఉద్యమంలో నిమగ్నమయ్యి మేము జాతీయోద్యమాన్ని పక్కన పెట్టలేదు. జాతీయోద్యమాన్ని ఒకవైపు కంటిన్యూ చేస్తూనే మేము మా యొక్క స్వలాభమనే అనొచ్చు. ఎందుకంటే మన స్వహక్కులు కోల్పోతున్నాం కాబట్టి. ఈ మద్రాసులు నువ్వు బ్రిటిష్ వాడి నుంచి భారతీయులు భారతదేశాన్ని ఎంత విధంగా దోచుకుంటున్నాడు మీరు కొంతసేపు పక్కన పెడితే ఈ మద్రాసుల యొక్క పెత్తనం నుంచి మేము ఉండలేకపోతున్నాం మహాప్రభు. ఈవెన్ బ్రిటిష్ వాడి పరిపాలన బాగుంది కానీ ఈ యొక్క తమిళుల యొక్క ఆధిపత్యంలో తెలుగు వారి పరిస్థితులు చాలా దౌర్భాగ్యకరంగా ఉన్నాయి. సో కాబట్టి ముందు జాతీయోద్యమం తర్వాత ముందు మాకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అవ్వాలి. అలాగని చెప్పేసి మేము జాతీయోద్యమాన్ని నెగ్లెక్ట్ చేయం. జాతీయోద్యమంలో ఎందుకంటే చాలా మంది బహిరంగంగా విమర్శించేవారండి. కుళ్ళు కుతంత్రాలతో కూడి ఉన్నటువంటి నాయకులు ఆంధ్ర నాయకులు. ఒకవైపు స్వాతంత్రోద్యమం చాలా ఉచ్చస్థితిలో ముందుకు వెళ్తా ఉంటే ఇక్కడ వీళ్ళు మాత్రం ఆంధ్ర ఉద్యమంలో పాల్గొనుకుంటా జాతీయోద్యమంలో పాల్గొనుకుంటా ఆంధ్ర ఉద్యమం అంటున్నారని చెప్పేసి గాంధీకి కూడా కంప్లైంట్లు ఇచ్చారు. కానీ బాపు మేము అందులోనూ పాల్గొంటాం కానీ ఇందులోనూ పాల్గొంటాం, దానితో పోల్చుకుంటే ఒక అడుగు మేము దీనికే ముందు వేస్తాము. ఎందుకంటే స్థానికంగా మా హక్కులు మేము రక్షించుకోగలిగితేనే తరువాత దేశం గురించి ఆలోచిద్దాం. అదే మొదటి నుంచి కూడా మా నాయకులకి ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క సొంత లాభాలతో పోల్చుకుంటే జాతిపైన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారండి. భారతదేశంలో మిగతా అన్ని నాయకులతో పోల్చుకున్న మన నాయకులు అంతవరకు ఎలా మనకి సైమన్ కమిషన్ వచ్చేటప్పుడు ఈ ఒడిస్సా సింధు రాష్ట్రాల మాదిరిగా భారతదేశానికి స్వాతంత్ర విషయం పక్కన పెట్టండి, ముందు మాకు ప్రత్యేక రాష్ట్రాలను ఏర్పాటు చేయండి అని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు. ఒడియా మాట్లాడేవారు కావచ్చు, సింధు భాష మాట్లాడేవారు కావచ్చు, వాళ్ళు కోరుకున్నారు కాబట్టి 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా 1936లో వారికి ప్రత్యేక రాష్ట్రాలను ఏర్పాటు
చేశారు. కానీ అదే సైమన్ కమిషన్ మన మద్రాస్ ప్రెసిడెన్సీకి వచ్చింది. మరి అదే సమయంలో మన తెలుగువారు వెళ్ళి అయ్యా ఈ యొక్క మద్రాస్ పెత్తనాలు మేము తట్టుకోలేకపోతున్నాం, మాకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పేసి మన నాయకులు వెళ్ళి వినతి పత్రాన్ని ఇస్తే ఆబ్వియస్లీ ఆ ఒడిశా సింధు ప్రాంతాలతో పోల్చుకుంటే విస్తీర్ణంలో భాగంగా చాలా పెద్దది అప్పట్లో మన యొక్క ఆంధ్ర ప్రాంతం. ఆబ్వియస్లీ 1935 శ్వేతపత్రం ద్వారా మనకి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం 1936లోనే ఏర్పడేది. 1953 వరకు వెయిట్ చేయాల్సిన అవసరం వచ్చేది కాదు. కానీ మన నాయకులు జాతీయోద్యమానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఐఎన్సీ నాయకులకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అర్థమైందా లేదండి? సో కాబట్టి ఆ విమర్శలు అంటే ఎవరైతే మన భారతీయులే ఆంధ్ర ఉద్యమంలో భాగంగా జాతీయోద్యమాన్ని ఆంధ్ర నాయకులు పక్కన పెడుతున్నారని చెప్పేసి విమర్శించారు, వాళ్ళకి స్ట్రాంగ్ కౌంటర్స్ అనేవి యొక్క కృష్ణా పత్రిక ద్వారా ఇవ్వడం అనేది జరిగింది. అర్థమైందా లేదని నేను చెప్పేటువంటి విషయము. సో ఇది మనకి ప్రధానంగా అంటే ఒక చిన్న కాన్సెప్ట్లో భాగంగా ఆంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి పత్రికలు అని చెప్పడంలో భాగంగా హిందూ పత్రిక యొక్క పాత్ర, ఆంధ్రకేసరి పత్రిక యొక్క పాత్ర, ఆంధ్ర పత్రిక యొక్క పాత్ర, ఆంధ్రప్రకాశిక పత్రిక యొక్క పాత్ర, దేశాభిమాని పత్రిక యొక్క పాత్ర, అదేవిధంగా కృష్ణా పత్రిక యొక్క పాత్ర గురించి మనము మాట్లాడుకోవడం అనేది జరిగింది.